ఎంతో చక్కగా మనమందరం కలిసి పాటలు పాడుకుని ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక చక్కటి మాటనైతే చదువుకుందాం. ఒకసారి చూడండి, ఆ మాటను మనము చదువుకుని చిన్న ప్రార్థనతో ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన జ్ఞానానికి వేలకొలది వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబు అయ్యా, మా అందరిని ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి వేళ ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించి గణపరుచుకుని అయ్యా మీ పాదముల దగ్గర చక్కని వాక్యం నేర్చుకునే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అయ్యా మీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వినగలిగే చెవిని మాకివ్వండి, గ్రహించే మంచి మనస్సును మాకివ్వండి, విన్న వాక్యాన్ని దాచుకునే మంచి హృదయాన్ని కూడా మాకు దయచేయండి. చెప్పుచున్న సంగతులను గ్రహించగలిగేంత జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ వచ్చిన బిడ్డలైన ఇక్కడున్న వారందరితో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏ విధమైన దురాత్మశక్తులు, శతాను శక్తులు, అపవిత్రాత్మలు, అల్లరి ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు మా మధ్య అలాంటివి ఏమీ పని చేయకుండా అయా నీ యేసు నామములు దూరపరచి మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని బాబు, సంవత్సరపు చివరి దినాల్లో మేమున్నాను నాయన. బాబు ఇప్పటి వరకు ఎంతో గంభీరంగా మీరు కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు. మీ చల్లటి రెక్కల నీడలో, మీ చల్లటి బాహుల క్రింద మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ వచ్చారు. ముందున్న కాలం కూడా మీరే రక్షిస్తారని, కాపాడుతారని, అయ్యా ఇదిగో మా ధైర్యం మీరేరని మీ పాదముల చెంత ఈ రీతిగా మొరపెడచ్చు ప్రార్థన చూస్తూ మీ వాక్యంగా ఎదురు చూస్తూ యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ నేను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 2వ అధ్యాయము ఈ 12వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారు ఆ విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయము అని అంటే రక్షణ. ఏంటంటే ఆ విషయం రక్షణ. ఇక్కడ మనమందరం కూడా రక్షణ పొందుకుని ఉన్నాం. రక్షణ పొందుకోవటం అంటే నమ్మి బాప్తిస్మం పొందటమే రక్షణ పొందటం. కాబట్టి దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చాడు. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఏమండి నేను రక్షణ పొందుకున్నాను, నా యేసయ్యలో నేను రక్షణ పొందుకున్నాను, నా దేవునిలో నేను రక్షణ పొందుకున్నానని. కాబట్టి ఇక్కడ రక్షణ గురించి దేవుడు చాలా ఒక బాధ్యత కలిగినటువంటి విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయము అని అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు అనంటే, మీరెల్లప్పుడూ విధేయులై నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మీకు అర్థమవుతుందండి, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేనప్పుడు కూడా ప్రియులారా మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలండి? కొనసాగించాలి. ప్రియులారా బాగా గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే ఎవరి యొక్క రక్షణ బాధ్యత వారే తీసుకోవాలి. ఏమండి? ఎవరి యొక్క రక్షణ బాధ్యత వారే తీసుకోవాలి. రక్షణ పొంది దాన్ని గాలికి విడిచిపెట్టకూడదు. మనం ఎందుకు రక్షించబడ్డాము అని అంటే ప్రియులారా మనందరికీ తెలుసు, రక్షించబడకపోతే, పాపముల నుండి విమోచించబడకపోతే ఒక భయంకరమైనటువంటి నరకాగ్ని అనేది రక్షణ లేని వారి కొరకు కాచుకుని ఉంది అనే సంగతి అందరికీ తెలుసు. ప్రియులారా అందరికీ తెలుసు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడేమో రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాది అనేది బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో చెప్తున్న మాట. కాబట్టి మనము నమ్మి రక్షణ పొందినప్పుడు ఆ రక్షణనట మన జీవితకాలం అంతా కొనసాగించాలట అండి. మన బ్రతుకు దినములన్నిటినో కొనసాగించాలట. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందనంటే భక్తుడైనటువంటి పౌలు
చాలామంది క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి నమ్మిన తర్వాత వాళ్ళు దేవుని మందిరంలో ఒకలాగా బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఏమి లేదు అని అంటే సరైనటువంటి యథార్థత లేదు. వారి బ్రతుకులో ఏమి లేదనంటే నిలకడ లేదు, స్థిరత్వం లేదు. మనుషులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దైవ మందిరంలో దైవభక్తిలాగా నటిస్తూ ఉన్నారు. మరలా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటకు పోయిన తర్వాత లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే ఆ విషయాన్ని కనిపెట్టాడు, ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన అంటున్నాడు, నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఉన్నప్పుడు ఒకలాగా ఉండి నేను లేనప్పుడు మరొకలాగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉండాలి అని అంటే, నా ఎదుట ఎలాగునైతే విధేయులై ఉన్నారో, నా ఎదుట ఎలాగునైతే మీరు వణుకుతూ ఉన్నారు, అయ్యో దైవచనుడు, అయ్యో దేవుని మందిరం మీద ఎలాగునైతే భయం కలిగి ఉన్నారు, బయటకు వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండండి. మీరు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండొద్దు. మీ జీవితం దేవుని మందిరంలో ఎలాగుందో బయట కూడా అట్లాగే ఉండాలి. అంతే తప్ప మీరు బయట ఒకలాగా లోపల ఒకలాగా మీరు అలాగా వేషాన్ని మార్చొద్దు. మీరు అట్లాగా బయట ఒకలాగా లోపల ఒకలాగా ఒక ఊసర వెళ్ళేలాగా ప్రవర్తించొద్దు. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు, మీరు వేషధారుల వలె ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎలా ఉండకూడదండి? వేషధారుల వలె ఉండకూడదు. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. పిల్లరా, మనం ప్రార్థన పరులం, బయట లోపల ప్రార్థన పరులమే. దేవుని మందిరములో ఎంత భక్తి ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే భక్తి ఉండాలి. దేవుని మందిరములో ఏ విధేయత ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే విధేయత ఉండాలి. దేవుని మందిరములో ఏ వినయం ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే వినయం ఉండాలి. దేవుని మందిరములో ఎలాంటి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా మనము దేవుని ఎదుట ఉన్నామో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ప్రవర్తన మనలో కనబడాలి. అది కదా భక్తి అంటే. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మీ రక్షణ చాలా జాగ్రత్త, రక్షణ చాలా జాగ్రత్త. చాలామంది దాన్ని గాలికి విడిచిపెట్టేస్తూ ఉన్నారు. రక్షణ పొందినటువంటి వారు చాలా నిర్లక్ష్య స్వభావంతో అలాంటి వైఖరి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. వారిలో చాలా మార్పులు కలుగుతూ ఉన్నాయి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత భక్తితో ప్రార్థన చేస్తారు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత భక్తితో వాళ్ళు వినయం కలిగి ప్రభు ఎదుట మోకరిస్తారు. బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఏది నీ రక్షణ? ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. మనం ఏం సమాధానం చెప్దాం ప్రియులారా? నీ రక్షణను జీవితకాలం అంతా కొనసాగించాలి. రక్షణ కొనసాగించాలి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంత సామాన్యమైన విషయం కాదు అని అంటే ప్రియులారా, మన రక్షణ మనం కొనసాగించాలి అని అంటే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, ఇదిగో నేను పోరాటం చేశానన్నాడు. ఏం చేసాడట భక్తుడు? పోరాడాడట. వాక్యంలో అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఉంది అని అంటాడు భక్తుడైనటువంటి పౌలు. ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో ఎదురయ్యే అనేకమైనటువంటి అవాంతరాలు, శాతానుడు మన కొరకు కాచుకుని వేసేటువంటి బంధాలు, బంధకాలు, అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, అలాంటి విషయాల్లోనూ కూడా పురులరా మనము తొట్టిల్లిపోకోకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలవబడి దేవుని యొద్ద ఏ తీర్మానం అయితే మనం తీసుకున్నామో, బాప్తిస్మము పొందినప్పుడు ఏ మాటలైతే దైవజనుడి ద్వారా మనం విన్నామో, ఏ మాటలైతే బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మనకు బోధించాడో, ఏ రక్షణ కొరకు ఆనాడు మనం అన్నీ కూడా విడిచిపెట్టుకుంటానని, లోకాన్ని నేను వైపు చూడనని, ఇదిగో లోకంలో ఉన్నది ఏది నాకు అవసరం లేదని, నా యేసయ్యతో నా జీవితం అని, పరలోక రాజ్యమే నా యొక్క స్వాస్థ్యం అని, దానికోసమే నేను బ్రతుకునంతకాలం బ్రతుకుతానని ఏ తీర్మానం అయితే తీసుకున్నామో, మన బ్రతుకు దినములన్నిటినూ ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినా, మన జీవితంలో ఎంతెంత పెద్ద పెద్ద శ్రమలు ఎదురైనా మనం ఆ తీర్మానాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలంటే పురులరా, వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, మీరు దేవుడిని నమ్ముకున్నారు కనుక ఇక్కడ ఒకలాగా బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉండకండి. పాస్టర్ గారి ముందు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా ఉండకండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉండకండి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని అంటే వెలుపట్టును లోపట్టును కూడా ఒకలాగే ఉండాలి. అది పరిశుద్ధంగా ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేటి దినాల్లో క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నప్పుడు పురులరా రెండు రకాల ధోరణులు కనబడుతూ ఉన్నాయి. రెండు రకాల ప్రవర్తనలు కలిగినటువంటి వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే దేవునిది దేవునిదే, దెయ్యాంది దెయ్యాందే, ఏమండి మందిరాందే, లోకాందే. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆత్మీయ జీవితం మామూలే, లోకంలోనికి వెళ్ళిన తర్వాత లోకానుసారమైనటువంటి జీవితం కూడా మామూలే. కాబట్టి ఏ విషయంలోనూ కూడా ప్రియులారా మనము ఈ లోకంతో పోల్చుకుంటానే ఉన్నాం, ఏ విషయంలోనూ తగ్గట్లా. అందుకని వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు రక్షణను కొనసాగించుకోవాలి, మీ సొంత రక్షణ. దేవునికి స్తోత్రం.
గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ రక్షణ బాధ్యత నువ్వే తీసుకోవాలి. యేసు ప్రభు కూడా అంటాడు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ఎందుకనంటే అపవాది ఎవరిని మురుగుదునా అని గర్జించు సింహంలాగా దొరుకుతూ ఉన్నాడు. వాడు మీ విశ్వాసాన్ని పాడు చేయొచ్చు. ఏమో ఏ చెప్పుడు గుంట మాటల వల్ల నీ విశ్వాసం పాడైపోద్దో, ఏ పనికి మాలిన మాటల వల్ల నీ యొక్క బ్రతుకులో ఉండే నీ ఆత్మీయ జీవితం చల్లారిపోద్దో, ఏ విధమైనటువంటి పుల్లరా కొండెపు మాటల వల్ల ఇదిగో నువ్వు దేవునికి దూరం అయిపోతావో, ఏ విధమైనటువంటి మనస్పర్ధల వల్ల నువ్వు దేవుడిచ్చిన ఆ గొప్ప ఏదైతే రక్షణ ఉందో దాన్ని పోగొట్టుకుంటావో. ప్రియులరా, మనం చూడాల్సింది లోకం వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు కాదు. మనం పట్టించుకోవాల్సినటువంటిది లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలు కాదు. నీ ఆత్మీయ జీవితం క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండాలి అని అంటే నిత్యము కూడా దేవుని యొక్క వాక్యము చేతను పోషించబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చేతను పోషించబడాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించే మనసు లేదండి చాలామందికి. బుద్ధి చెప్తే దాన్ని స్వీకరించే మనసు లేదండి చాలామందికి. మేలుకరమైన మాటలు చెప్తే దాన్ని స్వీకరించే మనసు లేదండి చాలామందికి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇంట బయట కూడా అనేకమైనటువంటి వ్యతిరేకలు ఎదురవుతున్నాయి. ఇంట బయట కూడా ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకతలు ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. మొన్నొక ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక సందర్భం వస్తే, మంచి వాళ్ళందరూ చచ్చిపోతున్నారండి బాబు, మంచి వాళ్ళందరూ త్వరగా చచ్చిపోతున్నారు, క్రైస్తవ బిడ్డలందరూ చచ్చిపోతున్నారు, మంచి మంచి సావుకులు అందరూ చచ్చిపోతున్నారు, ఏంటో అర్థం కావట్లేదు అని అంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు ముందుగానే చెప్పాడు, మంచిగా బ్రతికేటువంటి వారికి, దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి లోకం యోగ్యమైనది కాదు. మంచోళ్ళందరూ ముందెళ్ళిపోవాలి. మంచోళ్ళందరూ ఏమవ్వాలండి? ముందెళ్ళిపోవాలి. ఎందుకనంటే చెడ్డవాళ్ళ కొరకు ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి మహాశ్రమలు కాచుకుని ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మంచోళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఇంట బయట కూడా ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, నీ సొంత రక్షణ నువ్వేదైతే ఆనాడు బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు దేవుని ఎదుట తీర్మానించుకుని, ప్రభా ఈ రక్షణ కేవలం నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికే తప్ప ఇదిగో ఈ లోకంలో ఉండే దానికి నేను ఉపయోగించనని ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకున్నావో ఆ తీర్మానం కోసం నీ సొంత రక్షణను నీవు ఆఖరి దినాల వరకు కూడా, నీవు మరణించే వరకు కూడా, ఈ కట్టే మట్టిలో కలిసేంత వరకు కూడా నీ రక్షణను కొనసాగించాలి. పురులరా, బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చివరి దినాల్లో ఉన్నాం మనం. మీకు అర్థమవుతుందండి? చివరి దినాల్లో ఉన్నాం పురులరా. ఎందుకనంటే మనుషులు ఆత్మీయతలో చల్లారిపోయే దినాలు, విశ్వాసంలో కోల్పోయే దినాలు, ఆత్మీయత అంతా కూడా పాడైపోయే దినాలు, ఇలాంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అంటారు, ఇదిగో నేను వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసము కనుగొందునో లేదో. విశ్వాసులుగానే ఉంటారు పైకి మాత్రమే, కానీ లోపల మాత్రం వారికి విశ్వాసమో ఉండదు. అందుకని వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, జాగ్రత్త, ఎవరి రక్షణ బాధ్యత వారు తీసుకోవాలి. జాగ్రత్త, నీ రక్షణ మరొకరు మోయరు, నిన్ను రక్షించడానికి మరొకరు ఎవరు రారు. అది నన్ను దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన తన దేవదూతల సమూహంతో ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరైతే రక్షణ పొంది ఆ రక్షణ కడ వరకు కూడా కాపాడుకుంటారో, కడ వరకు వారి యొక్క రక్షణ నిమిత్తమై వారి ఆత్మీయ జీవితాన్ని భక్తి కలిగి కాపాడుకుంటారో, ఏ విధమైనటువంటి లోక మాలిన్యం అంటనుకోకుండా వారు దేవుని కొరకు కాచుకుని కూర్చుంటారో, లోకంలో ఉండేటువంటి తప్పుడు చెప్పుడు మాటలు వినుకోకుండా వారి ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు కాపాడుకుంటారో, వాళ్ళందరి కొరకు దేవుని దేవదూతలు వస్తారు. పుల్లరా, మన పక్కోళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే, పైకి అలా పక్కోళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే నన్ను కూడా తీసుకెళ్ళవంటే కుదరదు. అక్కడ నన్ను కుదురుతుందా? నేను కూడా వస్తాను ఏదో రకంగా నీ కాలట్టుకుని ఏలట్టుకుని అంటే కుదరదు. అక్కడ కేవలము ఆ రక్షణ ఎవరిలో అయితే కనబడుతుందో, ఆ రక్షణ సంబంధించినటువంటి లక్షణాలు ఎవరిలో అయితే కనబడతాయో, ఆ రక్షణ ఎవరైతే కాపాడుకున్నారో ఆ రక్షణను బట్టి మాత్రమే ఎత్తబడతారట. అందుకని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, అందులోంచి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? మరి ఇంకొకళ్ళ సంగతి ఏంటి? చెప్పండి బ్రుల్లరా. పొలంలో పనిచేసే ఇద్దరు క్రైస్తవ బిడ్డలే కదా, తిరగలు ఇద్దరు విసురుతున్నారట, ఇద్దరు క్రైస్తవ బిడ్డలే కదా.
అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఎందుకు ఒకరు విడవబడ్డారు, ఎందుకు ఒకరు ఎత్తబడ్డారు అని అంటే, ఒకరు రక్షణను కాపాడుకుంటూ వచ్చారు, మరొకరు ఆ రక్షణను గాలి కుదిలేశారు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారికి ఒక్క నుంచి మాట చెప్పడానికి గల కారణం, ఆ పౌలు గారు మనందరికీ ఈ రాత్రి వేళ ఏమనంటున్నాడు అని అంటే, మీ సొంత రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు రక్షణ అంటే ఈ రోజున చాలామందికి చులకన అయిపోయింది. యేసయ్య అంటే చాలామందికి అదొక చులకన భావం వచ్చేసింది. దేవుని మందిరం అంటే చులకన భావం వచ్చేసింది. పుర్లరా, లోకంలో ఉండేటువంటి వాటికి అందరూ కూడా ఎడిట్ అయిపోతూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సంతోషాలు సరదాలకి ఎగురెగురు పడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటాడు, లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకనాడు ఏమైపోతాయి, గతించిపోతాయి. నీ రక్షణను బట్టి మాత్రమే నువ్వు రక్షించబడతావు. కాబట్టి వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, ఈ రాత్రి వేళ నీ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాల గురించి దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ఈ రాత్రి. చూడండి, ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం. రోమాపత్రికలోనికి వద్దాం ఒకసారి. మనము రోమాపత్రికలో 12వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుంటే అక్కడేమని వ్రాయబడి ఉందో తెలుసా అండి? చూడండి, వాక్యంలో ప్రభు అంటాడు, చూడండి ఏమనుందండి, నిరీక్షణ గలవారై. చూడండి, ఆ పై మాట నుండి చదువు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. చూడండి, ఇక్కడి నుంచి బాగా గమనిస్తే, నిరీక్షణ గలవారై, సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. చూడండి పుల్లరా, ఇక్కడ చాలా చాలా విషయాలు భక్తుడైనటువంటి పౌలు ఆ రక్షణను కొనసాగించే వారి యొక్క జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్నాడు. మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా ఉన్నా ఈ మాటలు మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి పుల్లరా, వినండి. వినగలిగితేనే ఇక్కడ కూర్చోండి. వినాలి అనుకుంటేనే మందిరానికి రండి. వినే ఉద్దేశం ఉండి ఆ ఓపుకుంటేనే దేవుని మందిరంలో కూర్చోండి. వచ్చి వట్టిగా ఆ మాటలు ఏమీ వినుకోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఏదో ఇంటికి వెళ్ళిపోతే ఈ మాటల వల్ల నీకు ఏ విధమైన ఉపకారము ఉండదు. అమ్మ ఉంటుందా? నువ్వు సినిమాకి వెళ్తావు, సినిమా హాల్లో కూర్చుంటావు. సినిమా హాల్లో కూర్చొని ఒక 100-200 టికెట్ పెట్టి కొనుక్కొని సినిమా హాల్లో కూర్చొని సగం చూసి నిద్రపోతే ఏంటి ప్రయోజనం? నీకేం అర్థమవుతుంది కదా అమ్మ? ఏమన్నా అర్థమవుతుందా అమ్మ? చెప్పండి, ఏమన్నా అర్థమవుతుందా? ఏం అర్థమవుదు. నిద్ర వచ్చినా మానుకొని గుడ్లు అప్పగించుకొని కళ్ళు నులిపేసుకొని, మీకు అర్థమవుతుందా? దాన్ని అలాగే చూస్తూ ఉంటాం. నిద్ర వచ్చేసినా సరే బలవంతంగా ఆపేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఎప్పుడు నిద్ర వస్తుందా, నిద్రపోదాం అనుకుంటున్నారా? సహజంగా విషయం ఏంటంటే, ఒకడున్నాడటండి, రాత్రి పగళ్ళాడికి నిద్ర పడతలేదట. అసలు రాత్రి పగళ్ళు నిద్ర పడతలేదట ఆడికి. ఒక రోజున అనుకుంటున్నట్టు ఇప్పుడు దేవుని బిడ్డలారా, చూడండి, ఒకడు అన్నాడట, ఒరే దేవుని మందిరానికి వస్తే నీకు చాలా మేలు జరుగుతుందిరా, నిద్రపోవచ్చు హ్యాపీగా, అని దేవుడు ఇస్తాడరా నీకు అని చెప్పేసి అన్నాడట. దేవుని మందిరానికి వచ్చాడట. ప్రార్థన చేసి ప్రసంగం మొదలెట్టగానే నిద్రోడు అంటాడు. ఆ రోజు కాడి నుంచి ఎప్పుడూ కూడా ఇప్పుడు దేవుని మందిరం మానలేదట. నిద్రోతకు వస్తున్నాడు అంటాడు. నిద్రోతకు వచ్చేస్తున్నాడంట వాడు. చూశారు ఇప్పుడు దేవుని బిడ్డలారా? శాతానికి ఏంటంటే, సాతానుడు చేసే పని ఎలా ఉంటుందంటే, నువ్వు ఈ వాక్యం ఎక్కడ వింటే నీ రక్షణ కడ వరకు కాపాడేసుకుంటావో అని చెప్పేసి విన్నవుడు. మీకు అర్థమవుతుందా? విన్నవుడు ఈ మాటలు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటే, పుల్లరా, నువ్వేదో ఆలోచిస్తూ ఉంటావు. ఇక్కడ తీసుకొచ్చి ఏ ఆలోచనలు పెడతా ఉంటాడు ఇక్కడ, లేదనంటే నిద్ర పెడతా ఉంటాడు ఇక్కడ, లేదనంటే ఏదో రకంగా నీ ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకనే వాక్యంలో, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో చెప్పే ప్రతి మాట కూడా నువ్వు చెవి కలిగినటువంటి వాడే ఆత్మ చెప్పుచున్న సంగతులు నువ్వు వినాలి. వింటే అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు. వచ్చి ఏదో కాసేపు అలా కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోతే ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమోనేనంటే, ఇదిగో ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని ఆరాధించాలి. జీవితకాలం అంతా కూడా ఒకే రకమైనటువంటి తీవ్రత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకే రకమైనటువంటి పట్టుదల ఉండాలి. వాక్యములో ఇంకా చెప్తూ ఆయన అన్నాడు, నిరీక్షణ గలవారే, సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి.
ఇవన్నీ కూడా విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో, రక్షణను కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా పిల్లరా ఇదిగో నువ్వు పాటించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రాముఖ్యంగా పాటించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ మర్చిపోతే ఎట్లాగా? నిరీక్షణ లేకోకుండా, దేవుని యందు వాక్యమునందు సంతోషించుకోకుండా, శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ, ఏమండి కన్నీళ్ళు విడిచేసి ప్రార్థన చేసేసి పరిస్థితులన్నీ బాగున్న తర్వాత ఎగిరెగిరి పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఇలా చేస్తే ఏంటి ప్రయోజనం? అది రక్షణకు సంబంధించినటువంటి విషయాలు కాదు కదా. రక్షణ పొందినటువంటి వారు ఒకేలా ఉండాలి, ఆత్మయందు కడ వరకు తీవ్రత కలిగిన వారే ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్తాడు అక్కడ. వాక్యములు ఏమని వ్రాయబడిందనంటే, పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి, మిమ్మును హింసించి వారిని దీవించుడి కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడెవనికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసాన్ని, రక్షణని కాపాడుకోవాలనంటే ఇన్ని పాటించాలి. మరి చూసారా బైబిల్ గ్రంథంలో భక్తుడు ఏమని చెప్తున్నాడో? చూసారా దేవుడు మనకి ఎలాంటి సంగతులు నేర్పిస్తున్నాడో? మీ రక్షణను కొనసాగించాలంటే ఇదిగో ఇవన్నీ పాటించాలి. మరి ఇవన్నీ పాటిస్తేనే రక్షణ మీ దగ్గర ఉన్నట్టు. శపించిన వారిని శపించేసి దీవించుకోకుండా శత్రువుల కొరకు ప్రొద్దున బిడ్డలు మనము తిరుగుబాటు చేసి ఇట్లా చేస్తే వాక్యములు ప్రభు చెప్తున్నాడు, రక్షణ నీ దగ్గర లేనట్టే, దాన్ని పోగొట్టుకున్నట్టే, గాలికి విడిచిపెట్టినట్టే. జాగ్రత్త. నీ సొంత రక్షణ నీ దగ్గర ఎట్లా ఉంది? భద్రంగా ఉంచుకున్నావా లేదా? ఒకసారి పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన. భక్తుడైనటువంటి పౌలైతే చెప్తాడు, నేను నా పరుగును కడముట్టించాను, చాలా బాధ్యతగా వ్యవహరించాను, నేను నా రక్షణ ఎక్కడ విడిచిపెట్టుకోలేదు, నేను నా రక్షణను కాపాడుకునే విషయంలో ఎన్నో సాతాను యొక్క శోధనలు, ఎన్నెన్నో శ్రమలు నేను అధిగమించాల్సి వచ్చింది. నేను కొన్ని మారులు భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ కూడా నేను నా రక్షణను విడిచిపెట్టుకోలేదు. యేసు సిలువ యొద్దకే నా గురిగా నేను పరిగెత్తానని చెప్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి వేళ పిల్లరా మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? దేని వెనకాల పరిగెడుతున్నాం? లోకం వెనకాల, లోకంలో ఉండే వాటి వెనకాల పరిగెడతంలో తీరిక లేకుండా ఉన్నాం మనం అందరం కూడా. తీరిక లేదు ఎవరికే కూడా. ఖాళీ లేదండి. దేనికి ఖాళీ లేదు? ప్రార్థించడానికి ఖాళీ లేదు, బైబిల్ చదవడానికి ఖాళీ లేదు, ఒక పాట పాడడానికి ఖాళీ లేదు, దేవుని మందిరానికి త్వరగా రావడానికి కూడా మనిషి దగ్గర ఏమి లేదు, మనిషి దగ్గర ఖాళీ లేదు. పిల్లలు బాగా గమనించండి. మనిషి లోకం వెనక పరిగెబెడతా ఉన్నాడు కనుక దేవుణ్ణి ఆరాధించే అంత తీరిక ఖాళీ లేదు ప్రజల దగ్గర. వాక్యంలోనేమో భక్తుడు అంటాడు ఇక్కడ, ఇదిగో మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయండి, ప్రార్థనలోనేమో పట్టుదల కలగండి, శ్రమ వస్తేనేమో ఓర్పుతో సహనంతో దాన్ని ఎదుర్కోనండి. ఆకాశమందున్నటువంటి దేవుడు మిమ్మల్ని అన్నీ కనిపెడతా ఉన్నాడు. మీ రక్షణ పోగొట్టుకుంటున్నారు, గట్టిగా పట్టుకుంటున్నారు, అన్నీ కనిపెడుతున్నాడు. అయినా మీ ఓర్పుకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, మీ నిరీక్షణకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. గనుక మీ రక్షణను మాత్రం కొనసాగనివ్వండి అని చెప్పాడు. హల్లెలూయా. మరి మన రక్షణ కొనసాగుతూ ఉందా లేదనంటే అప్పుడప్పుడు పిల్లలు గమనించండి. అంటారు కదా, అప్పుడప్పుడు మబ్బు దెబ్బలు అండి అంటున్నారు కదా. ఏంటి అప్పుడప్పుడు మబ్బు దెబ్బలు ఆడుతున్నాయా? చెప్పండి. ఒకవేళ అప్పుడప్పుడు నీకు మబ్బు దెబ్బలు ఆడితే గట్టి దెబ్బలు ఉన్నాయి తర్వాత. మీకు అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లరా, చాలా విషయాలు దేవుని యొక్క సంగతులను చాలామంది చాలా చులకనగా చేస్తారు. పాస్టర్ గారు ఎంతో గంభీరంగా చెప్తూ ఉంటుంటే ఆ మాటలన్నీ కూడా పాస్టర్ గారికి అలాగే చెప్తారులే, ఇంకా మనం ఏనాటి నుంచి అంటలేదు, ఏనాడైనా ఆయన చెప్పింది చేసామా, బైబిల్లో ఉన్నది చేసామా ఏంటి? అయినా కానీ దేవుడే అన్న మనల్ని విడిచిపెట్టాడా, లేదంటే మనకి ఏమైనా తక్కువ చేశాడా అన్నట్టు కూడా అలా తేలిక తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లరా. ఇప్పుడు వేసే నువ్వు మబ్బు దెబ్బలకే తర్వాత ఉంటాయి ఎన్నో గట్టి దెబ్బలు. తెలుసా మీకు ఆ విషయం? పిల్లరా బాగా కోలేనటువంటి దెబ్బలట. పాపం వీళ్ళు ఏం చేశారు? బుద్ధి లేనటువంటి కన్నికలు వాళ్ళు కూడా కాచుకుని కూర్చున్నారండి. యేసయ్య రాకడకు సిద్ధపడి కాచుకుని కూర్చున్నారు. కానీ వారి రక్షణను కడ వరకు కాపాడుకోలేకపోయారు.
వారి రక్షణను యేసయ్య రాకడ వరకు కాపాడుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు హృదయాన్ని బిడ్డలారా, కాసేపు ఒకవేళ కాసేపట్లో వచ్చేస్తాడు, నూనె తక్కువైతే ఏమవుతుంది అని అనుకున్నారే కానీ తగినంత నూనె లేకపోతే మన జీవితాలు ఇలాగైపోతే ఊహించలేకపోయారు పిల్లరా. నిర్లక్ష్య ధోరణి మనిషి జీవితానికి చాలా ప్రమాదం. నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా నష్టం భరించాల్సి వస్తుంది. ఆ నష్టం మనం చూడాల్సి వస్తుంది. బుద్ధి లేనటువంటి కన్యకల స్టోరీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడు. ఎందుకనంటే బుద్ధి తెచ్చుకుంటామని. బుద్ధి లేనటువంటి కుమారుడు తప్పిపోయి బుద్ధి వచ్చాడు అని అంటే బుద్ధి తెచ్చుకుంటామనే దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు. మీ రక్షణను కొనసాగించండి అని అంటే జాగ్రత్త పడతామనే. ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మీ దగ్గర రక్షణ అనేటువంటిది మీరు కడ వరకు కొనసాగించాలి అంటే మీరు పాటించాల్సినటువంటి చాలా విలువైన సంగతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిందేనని దేవుని యొక్క వాక్యంలో ఈ రాత్రి మనందరికీ ప్రభు తెలియపరుస్తున్నాడండి. తెలియపరుస్తున్నాడు ఈ రాత్రి ఈ విషయాలన్నీ కూడా. ఒకవేళ నీ రక్షణ కనుక ఈనాడు పోగొట్టుకుంటే యేసు ప్రభు యొక్క రాకల్లో రక్షణ లేకపోతే నువ్వెంత కంగారు పడాల్సి వస్తుందో, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో బాగా గమనించండి. ఏమండి, బాగా గమనించండి పురులరా, ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ నేను దేవుని మందిరంలో ఉన్నాను, దైవభక్తిలో ఉన్నాను, ఏం పర్వాలేదు అని అనుకుని ఉంటే కనుక ఒకవేళ బస్సు ఎక్కిన తర్వాత చెక్కింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు టికెట్ కనపడకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అమ్మా? చెప్పండి, ఎలా ఉంటుంది? బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఒకవేళ నీ దగ్గర కనపడ, అమ్మ నీ టికెట్ తీ అన్నాడు అనుకో, అయ్యయ్యో నా టికెట్ ఎక్కడ పడేసాను. నీ నిర్లక్ష్య ధోరణికి నష్టం ఏంటో తెలుసా? నీ ప్రయాణం మధ్యలో ఆగిపోయి నిన్ను మధ్యలోనే దింపేయాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లరా. ఒకవేళ ఇక్కడ ఫైన్ వేస్తారేమో, అక్కడ ఫైన్ ఉండదు. ఇక ఒకటే ఫైన్. ఒక్కసారి నువ్వు దిగావా మళ్ళీ ఎక్కడానికి ఇంకా అవకాశాలు లేవు. జీవితకాలానికి దేవుడు ఒక్కటే అవకాశం, జీవితకాలానికి జాగ్రత్త పడని ఒక్కటే అవకాశం. అందుకనే దేవుని యొక్క వాక్యములో బ్రతుకున్నంతకాలం బోధను బోధిస్తున్నాడు దేవుడు పురులరా. ఎందుకనంటే ఈ బోధ అంతా నువ్వు విన్న తర్వాత ఆఖరిగా ఒక పరీక్ష ఉంటుంది పురులరా. ఒకే పరీక్ష ఉంటుంది. అప్పుడు దాకా బోధే. ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అప్పుడు దాకా నీకు బోధింపబడుతూనే ఉంటుంది. ఈ బోధ ఎంతవరకు నేర్చుకుని నీ రక్షణ కాపాడుకుంటూ వెళ్ళావో ఆఖరి ఫైనల్ పరీక్షలో అక్కడ నీ భోగోతం, నీ బండారం అంతా అక్కడ తేలుతుంది. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు పిల్లరా, అయ్యా నేనున్నప్పుడు ఒకలా ఉంటున్నారు, నేను లేనప్పుడు ఒకలా ఉంటున్నారు. మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటున్నారు, బుద్ధిమంతుల్లాగా బాగానే కనబడుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత బుద్ధి ఉండట్లా, బయటికి వెళ్ళిన తర్వాత పద్ధతి ఉండట్లే, బయటికి వెళ్ళిన తర్వాత వినయం ఉండట్లా, బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ పద్ధతులు టోటల్గా మారిపోతూ ఉన్నాయి. మీరెందుకు అట్లా ఉంటున్నారు? ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఎందుకు అలా ఉంటున్నారు? ప్రార్థన జీవితం ఇక్కడ ఎలా ఉందో బయట కూడా అలాగే ఉండాలి కదా. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఎలా ఉందో బయట కూడా అలాగే ఉండాలి కదా. నీ యొక్క ప్రార్థన జీవితం ఇక్కడ ఎలా ఉందో బయట కూడా అలాగే ఉండాలి కదా. నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తావునో బయట కూడా అట్లాగే ప్రవర్తించాలి కదా. ఏది నీ ఆత్మీయ జీవితం అని ప్రభువు అడుగుతున్నాడు ఈ రాత్రి వేళ పురులారా. దేవుడు అన్నీ చూస్తున్నాడా లేదండి? అమ్మా చెప్పండి, దేవుడు అన్నీ చూస్తున్నాడా? దేవుడు అన్నీ చూస్తున్నాడు అనే ఆ భయం మనలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడే చూస్తాడా? బయటికి వెళ్ళాక చూడ్డా మనల్ని? చెప్పండి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు చూసే దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్న నిన్ను దేవుడు చూస్తే బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో దేవుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగా ప్రవర్తిస్తున్నావో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశం ముందుండి దేవుడు నరులందరినీ పరిశీలనగా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని భయం అనేటువంటిది నువ్వు ఎక్కడ ఎలాగున్నావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి. మరి అలాగే ఉండాలి పురులరా. అలా ఉంటే నీ ఆత్మీయ జీవితానికి మంచి ఆశీర్వాదం. అలా ఉండకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న రక్షణకు దానికి తగినటువంటి ఫలితం కూడా వాక్యంలో ప్రభు అంటాడు, ఎదుగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన నా దగ్గర ఏముంది? జీతం ఉంది. వాని క్రియలు చెప్పిన నా దగ్గర జీతం ఉంది. కాబట్టి నువ్వే క్రియలు చేస్తావో, దేవుని మందిరంలో ఎలాంటి క్రియలు చేస్తావో, బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్రియలు చేస్తావో, నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో వాటన్నిటిని బట్టి పురులరా దేవుని ఎదుట నీకు జీతం ఉంది. కాబట్టి నేను దేవుని మందిరంలో ఉన్నంతసేపు చాలా భక్తిగా ఉంటానండి, బయటికి వెళ్ళిన తర్వాత మరి లోకంలో ఇంకా అలాగే ఉండాలి తప్పదండి అని అంటవా పురులరా, ఆకాశం ముందున్నటువంటి దేవునికి నువ్వు పనికిరావు.
నీ రక్షణ కాపాడుకోకపోతే ఒకవేళ ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడ్డానికి పనికిరావు. దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఈ రాత్రి వినుచున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రక్షణ ఎంతవరకు కొనసాగించుకుంటూ వచ్చావు? ఒకవేళ ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తావేమో, ఒకవేళ ఇప్పటి వరకు దాన్ని గాలికి విడిచిపెట్టావేమో, ఒకవేళ ఇప్పటి వరకు కూడా దాన్ని తక్కువ చేసి చూసావేమో. రక్షణ ఎప్పుడో పొందేశాను నేను అనుకుంటూ ధీమాగా ఉన్నావేమో. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నీ రక్షణను కొనసాగిస్తూ ఉన్నావా పరిశీలన చేసుకోమంటున్నాడు. నువ్వు రక్షణ పొందున్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు దేవునిలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు రక్షింపబడి నేను రక్షించబడ్డాను అని నువ్వు అనుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? పుల్లరా, అన్ని సంవత్సరాల నుంచి నీ రక్షణ నీ దగ్గర ఉందా భద్రంగా? నీ సొంత రక్షణ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు, నీ సొంత రక్షణ బాధ్యత నీదే. ఆ బాధ్యత నీదే. బాప్తిసం ఇచ్చారు కదా, పాస్టర్ గారు చూసుకుంటారులే, నా చేతిలో ఏముండదేమో. నా చేతిలో కూడా ఏమీ ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మర్చిపోయింది నాయన, ఎక్కడో పాడేసినట్టుంది ప్రభు, చదువు లేదు నాయన అని. చదువు పనికిరాదు అక్కడ. చదువు లేకపోతే ఏంటి? నువ్వు బోధించావు కదా, నీకు చదువు వచ్చు కదా, నువ్వు చెప్పావు కదా. ఏమ్మా చెప్పాడా ఆయన అని అంటే, చెప్పాడు బాబా, చెప్పాడు బాబయ్యా, నేనే మర్చిపోయాను పో అంటాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే అంతే. ఇప్పుడు దేవుని ఎదుట ఎలాంటివన్నీ పనికిరావేక. పాస్టర్ గారు మీరైనా చెప్పండి, కుదరదు అక్కడ. ఒకవేళ గట్టిగా నేను మాట్లాడుతున్నా నన్ను కూడా పొమ్మంటాడు ఆయన. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించే, ఆ తర్వాత నువ్వు నన్ను ఎంత తిట్టుకున్న ప్రయోజనము? ఇంకా నరకంలో తిట్టుకుంటా నాకేమనబడదు. ఇంకా ఈ పాస్టర్ గారు అలా చేసేడు, నన్ను ఎంత తిట్టుకున్నా నాకు వినబడదు. ఇంకా ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించాను వాక్యములు. అందుకే ప్రభు చెప్పు, నీకు సమయం ఇచ్చే తిని, దేవునికి స్తోత్రం, సరి చేసుకోవడానికి సమయం ఇచ్చే తిని, నిన్ను బాగు చేసుకోవడానికి సమయం ఇచ్చే తిని, విశ్వాసం కట్టుకోవడానికి సమయం ఇచ్చే తిని. వాక్యంలో చాలామంది విశ్వాసులు వారి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడట. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, వారందరూ కూడా విశ్వాస భ్రష్టులుగా మారిపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి అన్నాడు. హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో ప్రభువు. ఎందుకు రమ్మన్నాడు అని అంటే, వాళ్ళు నశించిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. నశించిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే, యేసు ప్రభువే మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడండి. నశించిపోవచ్చున్న దానిని వెతకి మనం ఆయన్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చామా? చెప్పండి. ఆయన్ని ఎత్తుకుంటూ మన దగ్గరికి వచ్చాడా? మనం ఎత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చామా? ఆయనను ఎత్తుకుంటూ మన దగ్గరికి వచ్చాడు. లోకములో ఎందరుకోలేని గొప్ప ధన్యత, గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ రాత్రి ఆయన ఇచ్చిన రక్షణ విలువ ఈ రాత్రి నువ్వు తెలుసుకోకపోతే ఒకరోజు తెలుసుకునే సమయం వస్తుంది. ఆనాడు తెలుసుకున్న తర్వాత ఆ టికెట్ నువ్వు పారేసుకుంటే, ఆనాడు దేవుని బిడ్డలారా నువ్వు పడే పాట్లు, నువ్వు పడే కంగారు, నీకున్నటువంటి ఇబ్బంది, నీకున్నంత కష్టం ఇంకా ఈ లోకంలో ఇంకెవరికీ రాదు. ఆనాడు నువ్వెంత ప్రయాసపడినా, ఆనాడు నువ్వెంత గొంతులేసినా, నువ్వెంత మొర్రపెట్టుకున్నా, గుండెలు బాదుకున్నా, నువ్వెంత ఏడ్చి ప్రలాపించినా ఒక్కడు కూడా నిన్ను పట్టించుకునేవాడి లోకంలో ఉండడు. నీ రక్షణ మాత్రమే నిన్ను కాపాడేది, నీ రక్షణ మాత్రమే నిన్ను రక్షించేది. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఆ రక్షణ కోసం పుల్లరా ఆఖరికి తన ప్రాణాలను సహితం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారండి. మీకు అర్థమైందా? పౌలు శీలను తీసుకెళ్ళి, యేసు ప్రభు నామంలో మీరు రక్షణ పొందకూడదు, యేసు ప్రభు నామంలో మీరు వాక్యాన్ని ప్రకటించకూడదు, మానేయండి మీరు అని అంటే, ఏసేడు జైల్లో అన్నారా? లేదంటే బాబు మానేత్తాం బాబు, మాకెందుకు వచ్చింది బాబు అలాంటివి అన్నారాళ్ళు? అమ్మా చెప్పండి, అన్నారాళ్ళు? అలాగేమీ అనలేదండి, అసలు అలాగేమీ అనలేదు. పురులరు గమనించండి. భక్తుడైనటువంటి యోహాను గారిని తీసుకువెళ్ళి ఆయన నూనెలో వేపేసి చర్మం అంతా ఊడిపోతే తీసుకెళ్ళి పద్మాసు దివులు వేసేసారట ఇసుక ఎడారిలో. పురులరు గమనించండి. మానే యేసు గురించి చెప్పడం, మాని యేసు ప్రభు యొక్క రక్షణ గురించి మాట్లాడడం అని అంటే ఆయన మానేశాడా? బాబు నన్ను నూనెలో వేయొద్దు బాబు అని అన్నాడా? ఏమనలేదండి. షద్రక్ మేషక్ అబేద్నెగోలతో కూడా అంటూ ఉన్నారు, ఇదిగో మీరు చేయాల్సినటువంటి పనులు మానుకోవట్లేదు, రాజుగారు ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు, అగ్నిగుండంలో వేసేయమంటారా అని అంటే ఏమన్నారు వాళ్ళు? అమ్మా చెప్పండి ఏమన్నారు? మరి మిమ్మల్ని అంటే మాట్లాడతలేదు.
ఒకవేళ మనల్ని అంటే ఏం చేద్దాం? ఒకవేళ మనల్ని కూడా అంటే ఏం చేద్దాం చెప్పండి? వేసేయండి అంటారా? బాబు నన్ను ఎక్కండి వేసేయండి బాబా, ఆయనేనండి బాబా సంఘ పెద్ద, మాకేం వెళ్దాం. మా పాస్టర్ గారు ఉన్నారండి బాబు, మా అందరి తరపున ఆయన వేసేయండి, ఆయన వేసేస్తే మొత్తం అన్నీ మానేస్తాం మేము అని అంటారా? చెప్పండి. షద్రక్ మేషక్ అబేద్నెగో లాంటి పరిస్థితి నీకు వస్తే ఏం చేస్తారు? సింహాల బోన్లో వేసేస్తానంటే ఏం చేస్తారు? అమ్మ బాబోయ్, సింహాల బోన్లోనే, ఆ సింహాల బోన్లోనే. ఇప్పటిదాకా నేను సర్కస్కి వెళ్ళి సర్కస్లో కూడా చూడలేదండి బాబు సింహం. సింహాల బోన్లోనే ఇంకేమన్నా ఉందా? దేవుని బిడ్డలారా ఆలోచించి, అవసరమైతే ఇంటికాడైనా ఉండి చచ్చిపోతాను కానీ సింహాల బోన్కి మాత్రం నేను వెళ్ళనాయి బాబు. ఏదైనా పీకెత్తే, పీకట్టుకుని కొరికెత్తే, నువ్వు ఇన్ని ఆలోచన చేస్తున్నావే, రేపొద్దున్న నీవు ఈ రక్షణను కాపాడుకోవడానికి ఈ భూలోకంలో ఒకవేళ నీ ప్రాణాన్ని విడిచిపెట్టుకుండే పరిస్థితి వచ్చినప్పుడు విడిచిపెట్టకపోతే ఇక అగ్ని ఆరదు, నీ పురుగు సావది. ఇది బెటరా అది బెటరా? ఏది బెటర్ చెప్పండి అమ్మ, చెప్పండి. ఒక్కసారి చావడం బెటరా, రోజు చావడం బెటరా? ఇప్పుడు కూడా మీరు ధైర్యం సరిపోతలేదు చూసారా, చెప్పలేకపోతున్నారు మీరు. అలాంటి రోజులు రావనుకుంటున్నారా? మనం అనుకుండేవాళ్ళం ఎక్కడో జరుగుతున్నాయమ్మ బాబా వింతలేంటో కానీ అనుకుండేవాళ్ళం. ఇప్పుడు మన చుట్టూరునే జరుగుతూ ఉన్నాయి వింతలో. అర్థమవుతుందండి? ఎక్కడో ఏదో అయ్యి బాబు చంపేస్తామే మనిషిని అనేవారు. ఎక్కడో ఏదో అయ్యి బాబోయ్ అది అలా చేసేసారా, అలా చేసేస్తామే, అలా మనుషులమ్మాళ్ళు అనుకుండేవాళ్ళం మనం. ఇప్పుడు మన చుట్టూరునే జరుగుతున్నాయనంటే, మన దాకా వచ్చేసింది అని అంటే, పృథ్వీ మన ఊరు దాకా వచ్చేసిందంటే మన దాకా రావడానికి ఇంకెంతో టైము పట్టదు. మన దాకా రావడానికి ఇంకెంతో టైం పట్టదని దాని అర్థం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు, అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, నైనా రేపేమి సంభవించనో ఎవరికే తెలియదు. రోజులు అలా ఉన్నాయి, చివరి దినాలు అంటాడు. అందుకని దేవుడు దుర్దినాలు, కడవరి కాలం, జనుములు చెడ్డవి, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి దినాలు. ఇక రోజు రోజుకి 2025 వస్తుంది కదండి, బాగుంటుందండి. ఏం బాగోదు, నేను నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఏం బాగోదు. ఎందుకు అనంటే అసలు మనుషుల్లోనే లేదా బాగు. మీకు అర్థమవుతుంది? మనుషుల్లోనే లేదా బాగు. ఇక్కడ పాడైపోయినంతకాలం ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా మనిషికి ఇది మారకపోతే, బుర్ర మారకపోతే, ఆలోచన మారకపోతే, బుద్ధి మారకపోతే జరగాల్సిన చెడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప మంచి రోజులేమి జరిగినవే మంచి రోజులు. పిల్లలు గమనించండి, ఇవాళ గడిచిందా బాగానే, సంతోషం, హ్యాపీ. ఈ జరిగిన రాత్రిని ఆ రోజును తలంచుకుని గుండెల మీద చేసుకుని దేవునికి స్తోత్రం చెప్పుకుని పడుకోండి. రాత్రి పొద్దున్న ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అమ్మా చెప్పండి, పొద్దున్నకి ఎలా ఉంటుందో, అసలు పొద్దున్నకి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. పొద్దున్న ఆ రాత్రి అంతా ఆ కుటుంబం అంతా కూడా పుల్లరా చాలా హ్యాపీగా ఉన్నారట. ఆ సందకాడ అన్నాడట ఆయన, పుల్లరా ఒరే బాబుగా ఏటోరా గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందిరా అంటే, గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకున్నానా తగ్గిపోద్ది అన్నాడట. ఆ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడట పుల్లరా. వెళ్ళిన తర్వాత ఆయన రూమ్లో పడుకున్నాడట. తెల్లారేటప్పటికి ఆయన లేడు. ఆ కుటుంబం ఆ తండ్రిని కోల్పోయింది, పెద్ద దిక్కును కోల్పోయింది. రోజులు ఎలా ఉంటాయి ఎవరికే తెలియదు. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, రక్షణ నీ దగ్గర ఉందనుకో, యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు ఉన్నవాడు చనిపోయినను మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బ్రతుకుతాడు. ఒకవేళ లేని ఎడల నిత్య పాతాళానికి పోవడానికి బ్రతుకుతాడు. అక్కడైతే అగ్ని ఆరదు, పురుగు చావదు. రక్షణ లేకపోతే అంత ప్రమాదం. రక్షణ లేకపోతే ఇక అగ్ని ఆరదు, నీ పురుగు చావదు. ఒకవేళ రక్షణ నీ దగ్గర ఉంటే నీ వైభవానికి అంతే లేదుక, నీ సంతోషానికి ఇక అంతే లేదుక, నీవు అనుభవించే ఆనందానికి ఇక అంతే లేదుక. బాగా గమనించండి పురులరా, ఒక్కరోజు పెళ్ళికే నువ్వు కట్టుకున్న పట్టు చీర కోసం ఎన్నెన్ని ఫోటోలు సెల్ఫీలు దిగేస్తున్నావో, ఎంతెంత బడాయి సోకు చేసేస్తున్నావో, ఎన్నెన్ని నగలు ధరించేస్తున్నావో,
ఒక్కరోజు పెళ్లి కోసమే నువ్వు ఇంతగా దేవుని బిడ్డలారా సంబరపడిపోతున్నావో 1000 సంవత్సరాల పండగట. 1000 సంవత్సరాల పెళ్లి విందంట పిల్లరే. అబ్బాయి చెప్పుకోవడానికి ఎంత బాగుందండి. 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు. ఒక్కసారి ఆ 1000 సంవత్సరాల విందులోనికి వెళ్ళిపోతే పిల్లరా అలా మన జీవితానికి ఎంత గొప్ప ధన్యతో. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఆ 1000 సంవత్సరాల పెండ్లి విందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు ఈ రక్షణ నా ఓపికతో కనిపెట్టుకోవాలి, నువ్వు కొనసాగించాలి. ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు కడవరకు నీ జీవితకాలం అంతా కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రం ఉన్నవారి దగ్గరికి మాత్రమే దేవుని తన దూతలను పంపిస్తాడు. వారిని మాత్రమే మధ్యాకాశానికి ఆ మేఘమండలం మీదకి ఎక్కించుకుంటారు. వారు తిరిగి ఆ వివాహ మహోత్సవానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ లోకంలో నీకు చాలా వ్యతిరేకతలు ఇంటా బయట కూడా వస్తాయి. మరి ఎందుకంటే రక్షణ అనేటువంటి దానికి ఆటంకాలు భక్తుడైనటువంటి యోబు జీవితంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? యోబు అలా భక్తుగా ఉండడం ఏంటి అని తన భార్యలోకి దూరేశాడు సాతానుడు. పిల్లరా తన పనివాళ్ళలోనికి దూరేశాడు, తన స్నేహితుల్లోనికి దూరేశాడు, చుట్టూ ఉన్నటువంటి వారిలోనికి దూరేశాడు. కాబట్టి ఈ రాత్రి వేళ నీ జీవితంలో నీ రక్షణ పోగొట్టడానికి కూడా నీ ఇంటిలో నుండే ప్రారంభం అవ్వచ్చు. కానీ నువ్వు చాలా జాగ్రత్త. వ్యతిరేకత వచ్చిందనంటే, అలాంటి వ్యతిరేకత వచ్చింది అని అంటే, నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతుంది అని అంటే నువ్వు గమనించుకోవాలి. వెంటనే మోకరించి ప్రార్థించాలి, వెంటనే దేవునికి అప్పగించాలి. వెంటనే ప్రభువా నా ఇంటిలో నా ఇంటి వారిలో ఈ శాతాను ప్రభావం పోవాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒక విషయం చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో పిల్లలు లేకోకుండా ఏడుస్తూ కూర్చున్న ఒక ఆమె ఉంటుంది. చెప్పండి ఆమె పేరేంటో? అమ్మా హన్నా. కన్నా హన్నా. హన్నా ఆమె ఏం చేస్తుందో తెలుసండి? ఏడుతూ కూర్చుందట. ఎక్కడ? కాదండి, ఇంట్లో. ఎక్కడ కూర్చుందండి ఏడుతూ? ఇంట్లో కూర్చుందంటే ఏడుస్తుంది. ఎందుకు ఇంట్లో కూర్చుంది అని అంటే పిల్లరా తన తోటికోళ్ళు ఉంది కదా, తోటికోళ్ళ ఏమంటారు ఆమె? ఒకడే భర్త, 2 భార్యలు, ఏమంటారు సౌతులు కదండి. అంటే మన భాషలో, మన వాడుక భాషలో ఆవిడ అంటుందంట, ఆవిడ తిడుతుందంట. మరి ఎలా తిడుతుంది అనేటువంటిది నాకైతే తెలియదు. మరి మీకు బాగా తెలిస్తే ఆలోచన చేసుకోండి. రకరకాలుగా తిడుతుందట. ఆ మాటలు కోపం వచ్చేసేసి చూసారా ప్రభుదేవని బిళ్ళరా, చాన్నాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా తనకు తానే దేవుని మందిరానికి వెళ్ళి ఆ కన్నీళ్ళు అక్కడ పెట్టుకోకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే పిల్లరా, చాన్నాళ్ళు శాతాను శోధనలో శోధింపబడుతూ అక్కడే ఉండిపోయింది. ఆమె అక్కడే ఉండిపోయింది. ఎవరన్నా ఏదనంటే రామ మందిరానికి మనం ఎవరన్నా ఏమన్నారు అనుకోండి, రామ మందిరానికి దేవుని సన్నిధానానికి. ఒకవేళ నీకు ఎవరికైనా ఫైటింగ్ అయిందనుకో, రావు దాని ముఖం చూడలేక నువ్వు, ఆడు ముఖం చూడలేక నువ్వు. కాబట్టి ఇప్పుడు దేవుని బిళ్ళరా అలాగున అన్నలాగా నువ్వు ఇంట్లో కూర్చొని ఏడబడవే నీ బతుకు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో అప్పుడు ఆగుతాయి నీ కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా, అన్న బిడ్డలు లేకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఏడిపిస్తూ ఉంటుంటే ఏడుస్తూ ఉంది పాపం ఈవిడ. అదే కన్నీళ్ళు వేసే దగ్గరకు పట్టుకెళ్ళింది ఒకరోజు, ఎప్పుడుకో ఒకరోజు బుద్ధి వచ్చినప్పుడు. ఇంకా తర్వాత ఆమెకి దేవుడు బిడ్డనిచ్చేసాడు. మరలా దానికోసం ఏడవాల్సిన అవసరం మరలా ఆవిడ జీవితంలో ఇంకెప్పుడు అసలు ఎప్పుడూ రాలేదు. ఇక అందుకనే యేసు ప్రభు కన్నీళ్లు తుడిచేవాడు. దేవునికి స్తోత్రం. సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతూనే ఉంటాడు. మందిరానికి వెళ్ళకోకుండా అడ్డుపడుతూనే ఉంటాడు, ప్రార్థన చేయకుండా అడ్డుపడుతూనే ఉంటాడు, పాట పాడుకోకుండా అడ్డుపడుతూనే ఉంటాడు, దేవుని మందిరంలో నువ్వు బలంగా ఉండకోకుండా అడ్డుపడుతూనే ఉంటాడు. కనీసం వచ్చి ఆఖరినైనా కూర్చోకుండా నిన్ను అడ్డుపడుతూనే ఉంటాడు. ఎందుకనంటే ఆఖరిని కూర్చున్నా ముందు కూర్చున్నా ఆశీర్వాదం ఎలాగైనా వచ్చేస్తుంది నీకు. అది రాకోకుండా చేయడం కోసం సాతానుడు ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉంటాడు. అందుకనే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఏమన్నానంటే, నీ రక్షణ ఏదైతే ఉందో బయట ఒకలాగో లోపల ఒకలా అలా పెట్టుకోవద్దు. దాన్ని కొనసాగనివ్వండి. భక్తిగా, పరిశుద్ధంగా, నీతిగా, దేవునికి నచ్చేటట్టుగా, వాక్య ప్రకారంగా మీరు కొనసాగనివ్వండి. ఒకవేళ కొనసాగనివ్వకపోతే దాన్ని పోగొట్టుకోగలిగితే, ఒకవేళ భక్తి ముసుగు వేసుకుని ఇక్కడికి వచ్చి ఒకలాగా బయటికి వెళ్ళాక ఒకలాగా నువ్వు ప్రవర్తిస్తే, నీలో మార్పు రాకపోతే, చాలామంది అంటారు ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక బాప్తిసం పొందిన తర్వాత ఎంత వాక్యం నేర్చుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి ఇంతే నేను ఏం మారావో ఎంత వాక్యం విన్నాక ఏం మారావు నువ్వు? అందరికీ వాక్యం
నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, మరి ఎందుకు నమ్ముకున్నావు పెట్టి ఏసేయి నువ్వు? మరి ఏసేయి నమ్ముకున్న తర్వాత మారు మనసు అన్నాడు కదా దేవుని యొక్క వాక్యంలో, మరి అది రావాలా వద్దా? అమ్మ చెప్పండి గట్టిగా, రావాలా వద్దా? చిన్నప్పటి నుంచి ఇంతే అంటే పెట్టి ఒంగోబెట్టు గుద్దేక అది కూడా ఉంది, త్వరలో కంగారు పడుకో. పిల్లలు ఆలోచించండి, వాక్యంలో ప్రభు చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇంతే, ఇప్పుడు కుదరదు, మారాలి. మారు మనసు పొందడం కోసమే వాక్యం. మారు మనసు పొందావు అనడానికే సూచనగా ఆ బాప్తిస్మం పొందిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇంతే అంటే పెట్టి చిన్నప్పటి నుంచి ఇంతే అన్నావు అని అంటే నీకోసం కాసు కూర్చుంది పెద్ద ఏంటండి పాతాళం, పరలోక రాజ్యం కాదు పాతాళం. కాబట్టి ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో నీలో మార్పును కోరుకుంటున్నాడు యేసయ్య. ఆ మార్పు పొందిన తర్వాత దానిని కడ వరకు కాపాడుకోవాలంటున్నాడు యేసయ్య. అంతే తప్ప దాన్ని మధ్యలోని గాలి కుదిలేసి ప్రభావాన్ని బట్టి నువ్వు మారిపోతూ ఉంటే, పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతూ ఉంటే, నేను ఎలాగే ఉన్నాను అంటూ ఉంటుంటే నీ బతుకులో మార్పు అనేటువంటిది లేకపోతే నిన్ను బట్టి యేసయ్య ఎంత బాధపడుతూ ఉంటాడు ఆయన. అందుకేనా నిన్ను వెతికి రక్షించుకుంది? అందుకేనా నీకు మారు మనసు అనేటువంటి దాన్ని ప్రకటించి బాప్తిస్మం ఇచ్చింది? నువ్వు అలా ఉంటావనేనా? చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను అలాగే ఉంటాను అంటాకేనా? కాదు. నువ్వు పొందుకున్న రక్షణను జీవితకాలం అంతా భద్రంగా కాపాడుకుంటావని దేవునికి స్తోత్రం. అందుకే నీ రాత్రి వేళ వాక్యంలో ప్రభు చాలా మాటలు నీతో చెప్పాడు. నువ్వు కడ వరకు కాపాడుకుంటావో, మధ్యలోనే నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తావో గాలికి ఆలోచన చేసుకో. నువ్వు పొందుకున్న రక్షణ నీతోనే ఉందా? లేదు అని అంటే కనుక నీలో వచ్చినటువంటి ఆ యొక్క లోకానుసరమైనటువంటి ఆలోచనల ప్రకారంగా ఎప్పుడు గాలి కుదిలేసావా నీ జీవితం ఇంకా ఎవ్వరు ఊహించలేనంత దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు గట్టిగా పట్టుకుని రక్షణలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇదిగో పరలోక రాజ్యపు ద్వారాలని కొరకు ఎల్లప్పుడూ తెరచే ఉంటాయి. పుల్లరా, పరలోక రాజ్యంలో నిత్య సంతోషం, ఆనందం. ఒకవేళ నువ్వు అది పోగొట్టుకుంటే గనక నిత్య పాతాళం, అక్కడ కేకలు, ఏడుపు, దుఃఖం, బాధ, ప్రతి విధమైనటువంటి సమస్యలు అన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళకోకుండా ఉండాలంటే రక్షణ నీకు అవసరం. ఏది పొందుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో, కడ వరకు కాపాడుకో. జీవితకాలం అంతా అవసరమైతే ఇదిగో ఓ రోజు చావుకో, అవసరమైతే దానికోసం ఒకసారి చావాలన్న అవకాశం వస్తే చచ్చిపో. దేవుడు పరలోక రాజ్యంలో నీ కొరకు పుల్లరా ఇదిగో విలువైనటువంటి ఒక మంచి జీవకిరీటాన్ని, ఒక మంచి సింహాసనాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. భక్తుడైనటువంటి ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అనుకున్నారు చస్తే ఒక్కసారే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి అనుకున్నారు. అయినా దేవుడు వారిని రక్షించుకున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను, దానియేలును దేవుడు కాపాడుకున్న మాదిరి ఈ రాత్రి రక్షణ నీ దగ్గర ఉంటే ఎక్కడున్నా నువ్వు కాపాడబడతావు. ఎవరో నిన్ను రక్షించడానికి రారు, నీ రక్షణ మాత్రమే నిన్ను కాపాడేది. నీ రక్షణ నీ దగ్గర ఉంటే దేవుని దేవదూతలు నీ దగ్గరకు వస్తారు రక్షించడానికి. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దేవదూతలు కావలిగా ఉంటారట. రక్షింపబడినటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడట. ఈ రాత్రి అవన్నీ దేవుడికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ప్రభా, నేను ఇప్పటి వరకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నానేమో, అట్లా కాదు నాయనా. నా రక్షణను బాధ్యతగా, నా సొంత రక్షణ నేనే కాపాడుకోవాలి. నా సొంత రక్షణది, నన్ను నేనే రక్షించుకోవాలి, నన్ను నేనే కాపాడుకోవాలి. నన్ను నేనే ఎవరో తీసుకెళ్ళరు పరలోక రాజ్యానికి. ఆ రక్షణ నా దగ్గర ఉంటే నువ్వు తీసుకెళ్తానంటున్నావు గనుక రక్షణ కాపాడుకునే బాధ్యత, భాగ్యం నాకు దయచే ప్రభా అని ప్రభు మందిరంలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఎంతమంది నాతో కలిసి ఈ రాత్రి వేళ మోకరించి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ప్రభా, ఇప్పటి వరకు ఒకవేళ నేను నిర్లక్ష్యం చేశానేమో నాయన, ఇదిగో లోకంలో ఉంటూ నీలో ఉంటూ కూడా నా ప్రభా అట్లా బ్రతికిన్నామో ప్రభా, ఇదిగో నీ మందిరానికి వచ్చిన తర్వాత ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా నేను జీవిస్తున్నానేమో అయ్యా. నీ మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఒకవేళ నేను ఉంటూ ఉన్నానేమో. ఇక్కడికి వచ్చినప్పుడు ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తూ, బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా ఒకవేళ జీవిస్తూ ఉన్నానేమో. నా బ్రతుకులో ఉండేటువంటి భయంకరమైన పరిస్థితులు అయ్యా అలా ఉండకూడదని నువ్వు చెప్పిన మాటలన్నిటిని బట్టి అయ్యా నేను లోపలను వెలుపట్టును అయ్యా, నీ మందిరంలోను బయట కూడా నేను అట్లాగే అయ్యా నీకు నమ్మకస్తుడిగా అయ్యా, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిగా, మారు మనసు కలిగిన వ్యక్తిగా అయ్యా నీ సన్నిధానంలోనే కాదు నేను బయట కూడా అట్లాగే జీవిస్తాను తీర్మానించుకున్నానని రాత్రి నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, తీర్మానం కొరకు సహాయం కావాలి నైనా. అయ్యా, నన్ను నేనుగా నేను నిలబెట్టుకోలేను, నన్ను నేనుగా నేను స్థిరపరచుకోలేను, నన్ను నేనుగా ప్రభా ఇదిగో నీకు దగ్గరగా జీవించలేను. అయ్యా, నీ చేపట్టుకుంటే నేను విడిచిపెడతానేమో, నీవే నా చేపట్టుకొని ప్రార్థన చెప్పులరా. ప్రభా, ఇదిగో నేను వెతుక్కుంటే నీ దగ్గరికి రాలేదు నైనా, నన్ను వెతుక్కుంటేనే నువ్వు నా దగ్గరకు వచ్చావు గనుక నా ప్రభా నన్ను రక్షించి నీవిచ్చిన రక్షణను బట్టి ప్రభా ఈ రాత్రి వేళనైనా ఆ రక్షణలో కొనసాగడానికి సాయం చేయ ప్రభువా.
ప్రభువా అని ప్రభు మందిరంలో ప్రార్థన చేద్దాం. ఎంతమంది నాతో కలిసి నోరు తెరిచి ప్రభు ఎదుట ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ప్రభా, నీవిచ్చే రక్షణ కావాలి నాయన. ఆ రక్షణ నేను ఎక్కడి వరకు కాపాడుకుంటాను తండ్రి. నేను చిన్నప్పటి నుంచి ఇంతే కనుక ఇప్పుడు కూడా ఇంతే అన్నట్టుగా ఉండను నాయన. మారు మనసు పొందిన దానికి తగినట్టుగా నేను బ్రతుకుతాను నాయన. నీ వాక్యానికి తగినట్టుగా జీవిస్తాను నాయన. ఇదిగో ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి ఉంటాను నా తండ్రి. శ్రమలు వచ్చినప్పుడు అందులో కూడా ఓర్పు కలిగి ఉంటాను అయ్యా. నేను ఓర్పుతో జీవిస్తాను, ఓర్పుతో బ్రతుకుతాను నాయన. ఓర్పుతో నీ కొరకు ఎదురు చూస్తాను. శ్రమలు వచ్చినా నేను నీ యొక్క రక్షణ విడిచిపెట్టను ప్రభా. శోధనలు వచ్చినా రక్షణ విడిచిపెట్టను నాయన. ఎలాంటి వ్యతిరేకతలు కలిగినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎలాంటి లోక సంబంధమైనటువంటివి నా మీద ప్రలోభ పెట్టాలని చూసినా నేను మాత్రము నైనా శాతాను ఉత్సులో వాడు వేస్తున్నటువంటి మాయోపాయములో నేను పడను. వాడి యొక్క కబంధ హస్తాల నుండి నన్ను రక్షించు ఇప్పుడే నామములో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నవా? దేవుని సన్నిధానంలో దేవుణ్ణి అడగడానికి ఇష్టపడుతున్నవా? ప్రభా, నీ సహాయం కావాలయ్యా. నీ రక్షణ నాకు ఇచ్చినప్పుడు దాన్ని నేనంతటి నేనే కాపాడుకోలేను. ఆ శక్తి నా దగ్గర లేదు. నీ శక్తి నాకు కావాలి రాత్రి. నీ బలము నాకు కావాలి. నీ కాపుదలు కూడా కావాలి. నీవే నన్ను చేపట్టి నడిపించాలి అయ్యా. నేను నడవలేనయ్యా. రక్షణ మార్గము అనంటే ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో శ్రమలు, అవన్నీ నేను దాటలేనిసయ్యా. నీవే నన్ను దాటించు. నా చేయి పట్టుకో, నన్ను రక్షించు. ప్రార్థించదు మీ రాత్రి పిల్లరా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, కృపయు కనికరములు కలిగిన మా తండ్రి అయ్యా, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం బాబు. ఈ రాత్రి వేళనైనా మీరు మాతో మాట్లాడారు నాయన. ఇదిగో మేము ఈ సంవత్సరపు చివరి దినాల్లో మేమున్నాం అయ్యా. ఇదిగో నా తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ మేము పోగొట్టుకున్నాము, మా దగ్గరే ఉందో తెలియని స్థితిలో ఉన్నాం అయ్యా. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో శాతాను శోధనలు నాయన మేము జయించేటట్టుగా మమ్మల్ని నిలబెట్టండి. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ స్థలం ముందు మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నిన్ను అడుగుతున్నారో వారందరితో మాట్లాడండి నాయన. వారందరితో మీరు మాట్లాడండి. వారందరిని మీరు బలపరచండి. వారి విశ్వాసంలో జారిపోకుండా, వారి విశ్వాసంలో నాయన పడిపోకుండా, వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా, సన్నగిల్లిపోకుండా అయా విశ్వాసమునందు బలవంతులై, ఆత్మీయత యందు తీవ్రత కలిగిన వారై, ప్రార్థన యందు మంచి పట్టుదల కలిగిన వారై అయ్యా ఇదిగో నీ సన్నిధానములో, సహవాసములో నీ సాక్షులుగా అయ్యా నీ వాక్యాన్ని బట్టి సాగిపోయేవారిగా, మీరిచ్చిన రక్షణ కడ వరకు అయ్యా కాపాడుకునే వారిగా బ్రతికేటట్టు కృప చూపెట్టమని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని మీ చేతులకి అప్పగించుకోండి. ఇంకా రక్షింపబడలేని బిడ్డలకు కూడా రక్షణ ఆనందము దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్.